సర్కార్ మీద మొదటికెంచి ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టే ఉంటున్నారు కారు పాటోళ్ళు. ఈ ముచ్చట ఆ ముచ్చట అని తేడా లేకుండా అన్ని ముచ్చట్ల మీద జంగు లేపుతున్నారు. లగచర్ల ముచ్చట్లనైతే కారు పాటోళ్ళు ఢిల్లీ దాంకపోయినరు. ఇక లగచర్లలా రైతుల భూములు గుంజుకోనికి చూసింది సర్కారు. ఇయ్యమన్నోళ్ళ మీద కేసులు పెడుతున్నారని ఇవాళ మైబాద్లా మహాధర్నా కార్యం పెట్టిర్రు. దానికి కేటీఆర్ అన్న కూడా పోయిండు. ఇక మరి ఆ కార్యం ఎట్లయింది, ఏమేం మాట్లాడినరు, ఏం కథ పురాగర్చుకుని పోరే. ఒగ జనం కాదు, ఒగ ట్రాఫిక్ కాదు, మైబాద్ల కారు పాటోలు పెట్టిన మహాధర్నకు మస్తు మంది కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు పోయిన్రు. వేల మందితోటి పెద్ద ర్యాలీలు తీసిండ్రు. ఇక రైతులతోటి పెట్టుకుంటే ఎట్లుంటది అని ప్రధాని మోడీ సారు పేరు తీసి మరి రేవంత్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. లగచర్ల రైతుల కోసం రాష్ట్రం మొత్తం ధర్నా చేసినామని చెప్పిండు కేటీఆర్ అన్న. మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు? ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కచిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తది. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండే, చెయ్యిపాటి సర్కార్ వచ్చినాక ఎట్లున్నది అని ఒక్క మాటల చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా, నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తనులు తిన్నాడు. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యక మహారాష్ట్రలో అన్ని అబద్ధాలు చెప్పిండు కాబట్టే చెయ్యి పార్టీకి ఓట్లెయ్యలేదు పబ్లిక్ అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. ఇక సర్కారుకు జనాల ఎంత వ్యతిరేకత ఉందో గీ ధర్నా చూస్తేనే అర్థమైందట. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది. కాకుల లెక్క జనాలు కూడా కలిసిమెలిసి ఉండాలి అని అన్నాడు కేటీఆర్ అన్న. ఒక దగ్గర ఒకళ్ళకి అన్యాయం అయితే, ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో, అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లగచర్లైనట్టే రేపు ఇంకో కాడ కూడా అయితది కావచ్చు. గప్పుడు గిరిజనులందరూ కూడుండి పోరాటం చెయ్యాలంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని కొత్త పేరు కూడా చెప్పిండు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. హబ్బా, కేసీఆర్ సారే అంటే ఆయన జుట్లకేం చెల్లినట్టున్నాడు కదా కేటీఆర్ అన్న. బీఆర్ఎస్ అంటే బంజారా రాష్ట్ర సమితి అనేటట్టు దండుగడతాడట. ఇక మరి ఇంకా ముంగట తెలంగాణ పబ్లిక్ కోసం పెద్ద పెద్ద ధర్నాలే చేసేటట్టున్నది కారు పార్టీ అని అనబట్టిండ్రు కేటీఆర్ అన్న మాటలిన్న పబ్లిక్. కేసీఆర్ గారి నాయకత్వం. పనుల కోసం, ప్రాజెక్టుల కోసం సర్కార్లకు లంచం ఇస్తున్నాడు ఆదాని అని దునియా మొత్తం మస్తుగా పంచాది నడుతున్నది కదా. అగోగా పంచాదిలా ఏపీల జగనన్న పేరు, తెలంగాణలో రేవంత్ అన్న పేరుతోటి మస్తుగా రచ్చవుతున్నది. అధిష్టానం పర్మిషన్ లేకపోతే చిన్న పదవి కూడా ఇయ్యరు ఇల్లు. గసుంటిది ఆదాని ముచ్చట కూడా అధిష్టానంకు తెలియకుంటే ఏం చెయ్యలే, అందరే గీ చెయ్యి పాటోళ్ళు అని మొన్న లాజిక్ తీసిండు కేటీఆర్ అన్న. అగో గందుకే ఇయ్యాల మైకుల ముంగట్టుకొచ్చి మరీ మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. ఇంకా జైలుకు పోతే సీఎం అవుడు అనే సెంటిమెంట్ గురించి కూడా చిత్రంగా మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండో ఏందో ఇందాం పాండ్రి. ముందుగాలనైతే ఆదాని ముచ్చట్నే తీసిండు సీఎం రేవంత్ అన్న. చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. అదేదో అదాని గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు.
ఇంక్లూడింగ్ అదానీ. అగో స్కిల్ యూనివర్సిటీ కోసం చాలా కంపెనీలు చెప్పినట్టే ఆదాని కూడా 100 కోట్లు ఇస్తానన్నాడట. కానీ ఇప్పటి వరకైతే ఏ కంపెనీకేంచి ₹1 కూడా రాలేదట. ఇక గిన్ని పంచాదుల నడుమ రేవంత్ అన్న ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు ఆదాని ఇస్తానన్న 100 కోట్ల మీద. మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. మీ పైసలు మాకు అద్దే అద్దు, ఇప్పటికే మస్తుగా పంచాదులు అవుతున్నాయి, మీరిత్తనన్న పైసలు మా అకౌంట్లకు గొట్టకుండ్రి జరా అని ఆదాని ఇత్తనన్న 100 కోట్లను వద్దన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక గప్పట్ల కారు పాటోళ్లు ఆదానికి మస్తు ప్రాజెక్టులు అప్పచెప్పిండ్రు అని లిస్టు చదివిండు సీఎం రేవంత్ అన్న. అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ట బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితో అంటగాగి దీనికి ఏం సమాధానం చెప్తాడు? కారు పాటోళ్లు గప్పుడు గిన్ని ప్రాజెక్టులు ఎట్లిచ్చిండ్రు మరి అని గట్టిగానే అడిగిండు సీఎం రేవంత్ అన్న. ఇక మరి వాళ్ళేం చెప్తారో గాని జైలుకు పోయిన లీడర్లు సీఎంలు అవుతున్నారు అనే ట్రెండ్ మీద గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్నకు. ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది, మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. జైలుకు పోయినోళ్ళు సీఎం అవుతారంటే ముందుగల కవితక్కే పోయింది కాబట్టి సీఎం అయ్యే ఛాన్స్ కేటీఆర్ అన్నకు లేదట. ఇక తాపతాపకు ఢిల్లీ పోతున్నాడనే ముచ్చట్ల మీద గిట్ల మాట్లాడుకొచ్చిండు రేవంత్ అన్న. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. అగో గిప్పుడు ఢిల్లీకి పోయేదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సారోళ్ళ బిడ్డ పెండ్లి కోసమేనట. ఇక పెండ్లైపోయినాక చెయ్యిపాటి ఎంపీలతోటి కూసుంటాడట రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద పార్లమెంట్ల మాట్లాడనీకి. ఇక ఢిల్లీకి పోతున్న లెక్కల మీద గిట్ల కారడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26వసారి 27వసారి 28వసారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. సెంటర్ కెంచి నిధుల కోసమే గిన్ని మల్కల ఢిల్లీ పోతున్నామని చెయ్యిపాటోళ్లు చెప్తున్నారు గాని గిప్పటికి 28 మల్కల ఢిల్లీ పోయి 28 పైసలు కూడా దేలే అని కారడ్డమాడుతున్నారు కారు పాటోళ్లు. చూడాలే మరిగా ఇంకెన్ని మల్కల ఢిల్లీ పోతాడో సీఎం సారు, ఎన్ని నిధులు తెస్తాడో అని ఎదురు చూడబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. ఈ ముచ్చట చెప్పే ముంగట మీకు సినిమా సీన్ చెప్పాలుల్లా. వెనకట ఓ సినిమాల పోలీసోళ్ళు పట్టుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుని అని ఫోజ్ కొట్టి బగ్గ బిల్డప్ ఇస్తాడు బ్రహ్మానందం సారు. గాడేవాడు నువ్వెవన్వి అని సంకలేసుకొని స్టేషన్కు పట్టుకపోతారు పోలీసోళ్ళు. గా సినిమా తీసింది రామ్ గోపాల్ వర్మ. అగో సేమ్ టు సేమ్ ఇప్పుడు బయట కూడా గదే కాబోతున్నదట. ఆర్జీవి సార్ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారట ఏపీ పోలీసులు. ఇక గా ముచ్చట గురించి నేనెందుకు చెప్పుడు గాని మీరే చూసిరా పోరేందో. నా అంతటోడు ఈ దున్యాల్నే లేడు. ఈ దేశంలో నాకు తప్ప ఎవ్వలకు స్వాతంత్రం రాలేదు. నా లెక్క ఎవ్వరు బతకనే బతకలేరు. నేనే జ్ఞాని, నేనే మేధావి అని అన్నట్టు బతికిన ఆర్జీవికి సుక్కలు గానత్తున్న ఇప్పుడు. ఏదైనా ముఖం మీదనే చెప్తా, లోపటేది దాసుకోను. ఒక్కడున్నప్పుడు ఎట్లుంటనో 100 మందిలో కూడా గట్లనే ఉంటా. ఎవలకు భయపడను అని మీదికి బిల్డప్ ఇచ్చే ఆర్జీవి ఇప్పుడు బయటపడ్డడనే ముచ్చట్లినబడ్డాయి. పోలీసోళ్ళు నోటీసులు పంపిస్తే కూడా విచారణకు పోకుండా దాక్కుంటున్నాడు. ఇప్పటికే 2 మల్కల నోటీసులు ఇస్తే ఏదేదో
చెప్పి విచారణకు పోకుండా తప్పించుకుంటున్నాడు. ఇయాలనైతే పురాగా ఫోనే బంద్ పెట్టుకొని ఏడున్నాడో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకత్తలేడు ఏమైంది అని అరుసుకోనీకి ఏపీకెంచి పోలీసులు వచ్చిండ్రు. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టుకుంటా ఎట్లా పడితే అట్లా సినిమాలు తీసిండని మస్తుగా కేసులైనాయి ఆర్జీవీ మీద. పంకపాటికెంచి పైసలు కూడా వచ్చినాయని ముచ్చట్లిన పడ్డాయి. అగ్గో గా విచారణకు రమ్మంటేనే భయపడి దాక్కున్నాడట ఆర్జీవీ. కొందరేమో తమిళనాడుకు పోయిండు అని అంటే లేదు లేదు హైదరాబాద్ పట్నంలోనే శంషాబాద్లు ఉన్నాడు అని ఇంకొందరు అంటున్నారు. కానీ ఏ తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడో మందు గిలాస పట్టుకొని మాట్లాడే మేధావి ఆర్జీవీకే తెలవాలే. భయం అంటే తెలియదు, నేనే తోపు అని మైకుల ముంగట మంచిగానే మాట్లాడే ఆర్జీవీ మరి పోలీసోళ్ళు కొడతారని భయపడుతున్నాడో ఏందో గాని ఒకళ్ళను నమ్ముకొని ఒకళ్ళు ఇచ్చే పైసల కాశపడి ఎవల మీద పడితే ఆళ్ల మీద ఎట్లా పడితే అట్లా బరి తెగించినట్టు చిల్లర పనులు చెయ్యొద్దు అని ఆర్జీవీ కథ చూసి తెలుసుకో వాలే ఆర్జీవీ అసుంటోళ్ళు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అవుగాని పబ్లిక్ మనం గినిగన ముచ్చట్లు చెప్పుకుంటున్నాం గాని మా తాత ఇంకా రాడింది. ఏం చేస్తున్నాడు ఓపర్ అరుచుకున్నదాం పాండ్రి. ఓ తాత ఏందే కథ? ఏం సల్లిరో నాయనా, పొద్దుల్లా రోకాలు వలిగేటట్టు ఎండ కొడతాంది, రాత్రి అయిందంటే ఒళ్ళు వలిగేటట్టు చలి పెడతాంది. ఈ చలిలో మన్నుగట్ట. అగో మా ముసలోడు అచ్చయ్యాళ్లకు ఒళ్ళంతా బట్ట చుట్టుకొని ఉన్నది ఎవరు కావచ్చు. ఓ ఎవలయ్యా నువ్వు? మా తాత ఎటువైండు? అయితే ఈ కుక్కలు పాడైపోను, ఏమైనా ఇటు మొక్కనే వచ్చి మొరుగుతానే. అరే గటు మొక్కన గత్తవపోయి తేరుక తిని పోరా అదిరా. గిట వచ్చి చెవుల్నే గయ్యవని మొత్తుకోబడుతుంది మీ నోళ్ళ మనుగొట్ట. ముసలోని బల్పు చూడుండ్రి, నన్ను కుక్క అనుకొని ఎల్లగొడుతున్నాడు. ఓ ముసలోడా, పెయ్యంత బట్ట చుట్టుకుంటే నేనెవలో అనుకుంటుని ఏం పుట్టిందని గట్ల తయారైనవు చెప్పు. అరే నువ్వు ఆయన బుజ్జి, అరే కీసు పిట్ట కుచ్చుకేసుకొని కయ్యి అని చెవులనే మొత్తుకునేటాలకు నేనేదో కుక్క మొరుగుతుంది కావచ్చు అనుకొని కట్టానన్న. చారి ఏమనుకోకు చారి. చాలు గాని ఇంతకు ఏం రోగం వచ్చిందని గట్ల చుట్టుకున్నావే పెయ్యంత బట్ట పెళ్ళకలను? చలి చేయబట్టే. ఓహో ఇక చూడు ఎట్లా అనుకుని వస్తుందో. ఇక ఒళ్ళంతా రాగన్నేల కదా, నెర్రెలు వాచినట్టు వారింది, ఏది కాడికి వలిగింది, చలి పాడైపోను. మరి ఇప్పుడే గిత్తెందుకు మోపైందో ఏం పాడో. ఇక నీకు చలికాలంలో చలి పెట్టద్దు, ఆనాకాలంలో ఆనలు కొట్టద్దు, ఎండాకాలంలో ఎండలు కొట్టద్దు. లోకం మీద ఒక్కని ఉన్నట్టే చేయబడుతుంది మనిషివి. అయ్యో అడుగు తీసి అవతలు పెట్టండి. నీకు చలికాలం గురించి ఏం తెలిసి పాడైతుంది అలకదక్కువదానా. ఒక పాడి మన పల్లెటూరుకి వచ్చి చూడే సైలెంట్ ఏందో ఎత్తులో తెలుస్తుంది. ఇక చూడు కడుపులో దవస్ వచ్చి సొమ్మరోగం వచ్చినోడు కదా వణికినట్టు వణుకునేట్టు అవుతుంది నా బతుకంతా. మరి చలికాలం ఇప్పుడే వచ్చి పాడుపడ్డది ఎందుకో ఏమో. ఇంకా సంకురాత్రి 15 రోజులు ఉన్నది, ఇప్పుడే గింతగానో వణుకు పెడతాను. మరి ఈ నడుమ కాలమే గట్లున్నదే తాత. ఎండాకాలంలో ఆనలు, ఆనాకాలంలో ఎండలు, చలికాలం ఆనలు ఎండలు కొడుతున్నట్టు అవుతున్నది. దీని అంతటికి కారణము ఇక మాకు తెలుసు కానీ దీని అంతటికి కారణం వాతావరణంలో కాలుష్యం చేయబట్టి, దీని అంతటికి కారణం మనుషులు చేసే తప్పిదాలే అని చెప్తావు. మాకు తెలియదా నీ ముచ్చట్టు. ఇక నీ వార్తలు నువ్వు చదువుకో. సరే ఆ ముచ్చట పక్కకు పెట్టి ఇలా తెత్తనన్న వార్త ఏందో చెప్పు. అదే నీకు జర్రంతరన్న కనికరం ఉన్నదా అనే కంతిరి మొకందానా? చలిలా గజ వనుకుంటా ముసలోడి ఏడికి పోయి వార్తలు తీసుకొస్తాడు. మరి చలి పెడుతుంది తాత నువ్వు అసలుకి అవతలికి వెళ్ళకే అని చెప్పాల్సింది పోయి వార్తలు తీసుకురాపో, వంకాయలు పట్టుకురాపో అని చెప్తాంది. ఎలక తక్కువది పీకోయి నుంచి. అరే నీ అమ్మ, చలి పెడతాంది, ఎండ కొడతాంది, వానొత్తాందని నడింట్లోనే మలుచుకొని అంటే యాళ్ళకి జీతం పట్టిగానే వస్తుందా పెద్ద మనిషి? ఏమో సాలు చెప్తాను. ఇక బుజ్జి ఇప్పటికే ఇవాళ నాకు చలి జ్వరం వచ్చినట్టు అవుతుంది, మొత్తం కడుపులో దవజ్ వచ్చినట్టు అయింది. ఇక మరి నన్ను మందలియకు, ఇవాళ ఒక్కరోజు నన్ను ఇడిచిపెట్టు. రేపు చలి తక్కువ అయినాక నీ వార్త తీసుకొస్తా కానీ పో, నువ్వు ఈయన చెల్లిపో. మరి నాకు తిక్క రేగింది అనుకో, మరి నాకు అసలే మరి నేను కిరాయి కొని మరి నువ్వు ఈయన చెల్లిపో, నీ వార్తలు నువ్వు చదువుకో. ఊరికే మందలు ఇస్తుంది కానీ రేపెందుకు చలి తక్కువ ఉంటది పెద్ద మనిషి? ఇయాల్టి నుంచి చలి ఇంకింత పెరిగే అవకాశం ఉన్నదట. పిల్లగాన్లు, వృద్ధులు, ఆస్తమా వ్యాధున్నోళ్ళు వీలైనంత వరకు ఎండపొడ ఎక్కేదాకా బయటికి రావద్దని నిపుణులు చెప్తున్నారే. అగో మరి అన్ని తెలిసింది దానివే మళ్ళీ నన్ను వార్త తీసుకురాపో అని అంటాను. ఏందే ఈ చలిలో నేను వణికి పుట్టుకు మంచి నా ఉన్న 20 గుంటల పొలాన్ని కుక్కలు చింపిన ఇస్తారు లెక్క మనిషికింత పంచుకుందామని చూస్తారు రానే. ఓ నీ 20 గుంటల పొలం, దాని మీద నువ్వు చేసే అప్పులు దాన్ని అమ్మితే కూడా తీరుతాయో లేదో. దానికే నా పొలం అని నీలుగుతున్నావా ముసలోడా? ఇగో నీకు అవసరం లేకుంటే గట్టు మొక్కన పోయి అడక తింపో. ఇక్కడికి వచ్చి నువ్వు నీళ్ళకు మరి నాకు తిక్క రేగుతుంది. ఈ చలి పోవాలంటే కడుపులు ఇంత ఎత్తదని నడుస్తుంది.
అగ్గో గది కథ గిట్లా పుట్టుగా తాగేటందుకే కదా సలి వంక పెట్టుకొని కొలువుకు గుండుచున్నా పెట్టింది. ఇక నువ్వు ఇత్తనమని నేను తాగుతా అన్న. ఏదో ఈ బయట చల్లదనాన్ని తక్కువ చేసేందుకు కడుపులో ఇంతంతా ఎస్తదనాన్ని ఎత్తానా. ఇక నువ్వు ఈయన చెల్పో, నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. ఓ ముసలోడా గిట్లా సలి వంక పెట్టుకొని తాపకో పెగ్గు తాగినవనుకో ఊపిరితిత్తుల నంజు వేరుకొని పుట్టుకుని ఒడుస్తావు. సప్పుడు దగ్గర బంద్ పెట్టి ఇంట్లోకి పోయి మలుసుకొని వాడుపో. అవు నీ ముంగడ కూర్చొని తాగితే ఊపిరి పిత్తులే కాదు కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి. నీ మేరెవరి ముఖంలో బొరం కొట్ట. నేను ఇంట్లోకి పోయి మంచిగా మంచంలో కూర్చొని తాగుతా ఎత్తుదారని పెంచుకుందాం. అయినా చలి గిప్పుడే గిట్లుంటే ఇంకా సంక్రాంతి వరకు కనీసం సంక్రాంతి లేవాటనిస్తుందో ఏం పడవ గచ్చిగా ముందే తట్టున్నది ఈ ఏడు. మా ముసలోడు చెప్పినట్టు నిన్నయాల చలి బగ్గని పెరిగిందుల్లా ఇక ముంగట ఇంకెట్లుంటదో. పబ్లిక్ మీరైతే గరం కోట్లు కుల్లలు పెట్టుకొని గీ చలికాలం పోయేదాకా జర పానాన్ని కాపాడుకోండ్రి. లేకపోతే చలితోని సర్దులు జరాలని మళ్ళా దావకాన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జర పైలం పబ్లిక్. ఏదన్నా పంచాదులైనప్పుడు మాకు న్యాయం చేయాలని సర్కార్ ఆఫీసుల ముంగట మూతులకు నల్లబట్టలు కట్టుకొని నిరసన చేసిన వాళ్ళని చూసినాం. గట్లనే కొందరు రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకొని నిరసన చేస్తుంటారు. ఇంకొందరేమో పెయ్యి మీద బట్టలు లేకుండా అర్ధనగ్న నిరసనలు కూడా చేసిన వాళ్ళని చూసినాం. కానీ గినె చూడుండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట నిరసన ఎట్లా చేసిండో. ఆగో చూసిండ్రా, సాకిరేవు కాడు ఉతకాల్సిన బట్టల్ని సర్కార్ ఆఫీస్ ముంగట ఉతికిండు. సత్యసాయి జిల్లా కదిరి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట కానొచ్చింది. ఇది గంగులప్ప అనే గీన ఎన్నో ఏండ్లకేంచి పాస్బుక్లు ఇవ్వాలని రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా అస్సలు పట్టించుకుంటలేరట. భూమి కొలతలేసి పాస్బుక్లు ఇవ్వాలంటే ఆఫీసర్లు లంచం అడుగుతున్నారట. ఇక ఇట్లయితే ఆఫీసర్లు ఇన్నరని చేసుకునే కుల వృత్తి పనితోని ఎంఆర్ఓ ఆఫీస్ ముంగటికొచ్చి గీ తీరుగా వెరైటీ నిరసన చేసిండు అన్న. మంచి పని చేసిండు. లంచాలకు మరిగి చాలా మంది ఆఫీసర్లు గిట్లనే పబ్లిక్ను తిప్పలు పెడుతుంటారు. ఇక కొందరేమో గసొంటి ఆఫీసర్లను ఏసీ బోర్లకు పట్టిస్తే గీ అన్న మాత్రం గా ఆఫీసర్లకు బుద్ధ ఇచ్చేటట్టు భలే నిరసన చేసిండు అని తారీఫ్ చేస్తున్నారు అందరూ. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఎట్లా అనిపించినాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తు అనిపించినాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి తాజా పట్ట సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం. మళ్ళా టాటా, నమస్తే.